కూటమి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భారీగా ఓడిపోయిన తర్వాత మరి అంతా ఎక్కడికి పోయారో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులు అధికార ప్రతినిధులు తెలియదు కానీ పచ్చ మీడియా చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో లేకుండా పోయారు. పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారంటూ ఒక్కటే ప్రచారం చేస్తూ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తిప్పి కొట్టలేకపోతుంది. దగ్గర వారం రోజుల నుంచి పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి కడపలో ఎంపీగా పోటీ చేసి అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తాడు కడప ఎంపీకి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇక్కడ ఉండలేక కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నా కూడా పచ్చ మీడియా తిప్పికొట్టే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు లేరు. మరి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మరి ఎంత ఓడిపోతే మాత్రం ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే ఫస్ట్ ఉండేది, ఇప్పుడు అసలు ఎక్కడుందో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తెలియడం లేదు. ఎందుకు వైఎస్ఆర్సీపీ స్పందించడం లేదు, నాయకులు కార్యకర్తలు అనేది తెలియడం లేదు. ఎవరు కూడా కనీసం మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరు స్పందించడం లేదు. అది ఈరోజు ఇంకా ఆంధ్రజ్యోతిలో అయితే డైరెక్ట్ పేపర్లోనే వేసేసాడు. 2-3 మంత్స్లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈరోజు వైఎస్ఆర్ గూడ దగ్గర అంటే ఇడుపులపాయలో జయంతి రోజుకి ఏమైనా రాజీనామా చేయకపోతే తర్వాత 2-3 మంత్స్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు పులివెందుల ఎమ్మెల్యే పదవికి అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే తిప్పి కొట్టేవాళ్ళే లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు మా పార్టీ ఇలా తయారైంది, ఎందుకు ఎక్కడికి వెళ్ళారు అందరూ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా చిన్న విషయాన్ని కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో స్ట్రాంగ్గా కొట్టే వాళ్ళము. ఈరోజు మా పార్టీ ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. క్యాడర్ అంతా చెల్లాచెదరైపోయింది. ఎంత లేదా మాకు 40% ఓటింగ్ శాతం ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీద వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే కాదు, అసలు 10 years నుంచి పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం చూసాము. అయినా కూడా ఎంత 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయినా కూడా ఇంకా వదలడం లేదు పచ్చ మీడియా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవికి అంటూ పిచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారో మనం అర్థం చేసుకోగలము. టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పచ్చ మీడియా కానీ రాజీనామా చేస్తారు అనడం అనేది అసలు అది ఎవరైనా ఊహిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? ఇద్దరున్నప్పుడే, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పోరాడారు. అలాంటి వ్యక్తి ఈరోజు 151 నుంచి ఒకవేళ 11కి పడిపోయినా అది ఎలా గెలిచారో తెలుసు. ప్రజల మద్దతుతో గెలిచారా, ఈవీఎంలతో గెలిచారా, కూటమి అనేది అది ఒక పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 40% 1,30,00,000 మంది జనాభా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండగా ఏపీలో ఎక్కడికి రాజీనామా చేసి ఢిల్లీకి ఎందుకు పారిపోతారా అనేది ఒకప్పుడే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కేసులకు భయపడలేదు, ఇప్పుడు భయపడతారు అనుకోవడం అనేది మీ మూర్ఖత్వం పచ్చ మీడియా. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎందుకంటే ఓడిపోయిన బాధలో ఉండొచ్చు, కానీ ప్రజలకి తెలుసు, ప్రజలు అర్థం చేసుకోగలరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే ఏందనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మానుకుంటే పచ్చ మీడియా ఇప్పటికైనా బాగుంటుంది. అదేదో చంద్రబాబు నాయుడు పైన దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే పచ్చ మీడియా బాగుంటుంది అని అనుకుంటున్నాం. కానీ ఆ విషయంలో అయితే పచ్చ మీడియా ఎప్పుడైతే దాన్ని డైవర్ట్ చేయడానికి పచ్చ మీడియా రెడీగా ఉంటుంది. ప్రజలకి ఎప్పుడూ మేలు చేసే పనులు చంద్రబాబు నాయుడుతో వీళ్ళు చేపించరు, ఆ ప్రచారాలు కూడా చేయరు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు, కడప ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు అనేది ఇది తప్పుడు ప్రచారము. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంచెం మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి కనీసం అధికార ప్రతినిధులైనా వచ్చి దీన్ని ఖండిస్తే బాగుంటుంది.